అంటే అన్న చెప్పన్నా. ఓకే. ఇంకో క్వెషన్ సార్. మీరు ఆయన ఇంకొక లెవెల్‌లో చూస్తున్నాను అంటున్నారుగా. అంటే 2029లో సీఎంగా చూస్తారా? అనుకుంటున్నారా? డెఫినెట్‌గా ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని కోరిక నాకుంది. చూస్తాను. మీ పాత్ర నేను ఎలా ఉండబోతుంది? చనిపోయారు పాపం ఆయన మన యూట్యూబ్ ఇంటర్వ్యూ చేశాడు. ఆయన పేరేందన్న? టీఎన్ఆర్ గారు. ఆ! మహానుభావుడు ఆయన. ఆయన ఒకరోజు మా ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ చేశారు. హ్మ్. దాదాపు 10 ఏళ్ళు, 9 ఏళ్ళ నాడు, 8 ఏళ్ళు, 7, 8 ఏళ్ళ నాడు నేను చెప్పాను ఆయన కరోనాలో చనిపోయారు. మీరు రాసి పెట్టుకోండి అన్న ఇంటర్వ్యూ చెక్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఆయన స్థాయి వేరు. ఆయన ఎక్కడో ఉంటాడని నేను 7 సంవత్సరాల ముందు చెప్పాను. నేను ఏదో అన్నానంటే అది అయి తీరుతుంది అంతే అది. నేను చెప్తున్నా కదా, నా కోరిక అనుకోండి, మాదేమని అనుకోండి మీరు. ఆయన ఒకరోజు ముఖ్యమంత్రి అవుతాడు సార్. ఆయన దేవుడు ఇస్తాడు ఆయనకి. అది ఆయనకి నిజాయితీగా ఆయనకి ఇచ్చే గిఫ్ట్ దేవుడు అది. ఓకే. ఆయన ముఖ్యమంత్రి అయితే ఆ తెలుగు ప్రజల అదృష్టం, ఆంధ్ర ప్రజల అదృష్టం అని నా ఫీలింగ్. అవుతాడు. ఓకే. కానీ బయట చూసే వాళ్ళకి చాలా తొందరగా డిసిషన్, కొంచెం షార్ట్ టెంపర్ వ్యక్తి తొందరగా డిసిషన్స్ మార్చుకుంటారన్న ధోరణి ఆ ప్రేక్షకులలో ఉంటుంది. తొందరగా టెంప్ట్ అయి మాట్లాడడము అలాంటివి ఎక్కువ ఆవేశం, అంటే ఇప్పుడు తగ్గిందేమో కానీ ఆవేశపరుడు అన్నట్టుగా ఉంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆవేశపరుడు అయితే ప్రపంచానికి నష్టమా సార్? ప్రజలకు నష్టంగా. ఎందుకు నష్టం? ముఖ్యమంత్రి అయితే ఎందుకు నష్టం? ఆవేశంగా ముఖ్యమంత్రి అయితే మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు ఆవేశంగా. ఓకే. సో మీరు ఆవేశపరుడు అనేవాడు దుర్మార్గుడు అని అక్కడ చరిత్రలో ఉందా? ఓకే. ఎంగురు గారు లేదుగా. ఆవేశపరుడు మంచి నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు అంటారు. ఆవేశపరుడు జీవితంలో ఆవేశం లేనివాడు ఎవడో పైకి రాడు సార్. ఆలోచించేవాడు ఆలోచిస్తూనే ఉంటాడు బతికినంత కాలం. చేయాలన్నా వద్దా, కూర్చోవాలన్నా వద్దా, పోవాలన్నా వద్దా, ఆలోచనలోనే టైం పుణ్యకాలం అయిపోద్ది. ఏమన్నా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మ్యాక్సిమం ఏమవుతాం చచ్చిపోతాం. ఓకే. మ్యాక్సిమం చచ్చిపోవటమే, అంతకంటే ఇంకా పీక్స్ ఏమైనా ఉందా మనిషికి? నేను అట్లా ఆలోచిస్తా. ఓకే. పవన్ కళ్యాణ్ అది. ఓకే. పలానాడు వస్తున్నాడు, మరి ఇట్లా చేయాలి, ఇట్లా మాట్లాడాలి, ఇట్లా షేక్ హ్యాండ్ ఇవ్వాలి, అట్లా ఉండదు ఆయన దగ్గర. నచ్చితే నచ్చినట్టు ఉంటుంది, నచ్చకపోతే కలవరం అని చెప్తాడు. సారీ వెళ్ళిపోండి అంటాడు. పర్లేదు. ఓకే. అది ఒక సందర్భంలో అన్నారు ఏంటంటే ఆయనకు ఇంకోటి కూడా ఉంది, ఆయన మూడో కన్ను తెరుస్తాడు, అదొకటి మాత్రం నా పర్సనల్, ఇది ఎవరికి చెప్పను అన్నారు. అది ఇప్పుడు అబద్ధం చెప్పన్నారు కాబట్టి అది కూడా చెప్పేసి మూడో కన్ను తెరిస్తే ఏం చేస్తాడు? రూమ్లో పిలిచి ఫుల్ తిట్టేవాడు నన్ను. ఎలా? మంచి ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదురా, అదిరా ఇది, నువ్వు అది చెప్పాం కదా, ఇది చెప్పాం కదా అని కేకలేస్తున్నాడు. మిమ్మల్ని అరే అంటాడా గణేష్? ఒరే అంటాడు. అందరి ముందు గణేష్ అంటాడు. ఓకే. ఆయన సంస్కారం ఎక్కువ సార్ ఆయనకి. అది రేర్ పీస్, గాడ్ మేక్ ఏ రేర్ పీస్. పవన్ కళ్యాణ్ అట్టు పుట్టించాడు అంతే. ఓకే. అండ్ ఏంటి మీకు అంటే అంత అలాంటి వ్యక్తికి మీకు మళ్ళీ ఏదో గ్యాప్ వచ్చిందని, చిన్న గ్యాప్ వచ్చిందని గబ్బర్ సింగ్ తర్వాత వచ్చిందా, నిజంగా రాలేదా? గ్యాప్ రావటం అంటే సార్ ఒక 2 years హీరో కానీ కలవాల. ఓకే. వాస్తవం, అబద్ధంతో చెప్పాలి. ఫ్రాంక్లీ స్పీకింగ్ అది చెప్పారు మేము. ఇది అవును, ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్ కాబట్టి నేను చెప్పను. వచ్చింది. ఓకే. శారీరకంగా మా ఇద్దరి మధ్యన గ్యాప్ వచ్చినా, మానసికంగా మా ఇద్దరి మధ్య ఎప్పుడు గ్యాప్ రాలా. అదే శారీరకంగా కూడా ఎందుకు వచ్చింది? నేను సినిమాలు వేరే ఏదో ఆయన అనుకున్నాము, గణేష్ అనేవాడు దూరం ఉంటే ఎట్టుంటుందా అని నేను ఆలోచించాను. నేను అనుకున్నా వీళ్ళతో దూరంగా ఉంటే మనం బతకలేరని ఫిక్స్ అయ్యాను నేను. అసలు ఆలోచన కూడా ఎందుకు వచ్చింది అంటున్నాను. ఒక్కోసారి పొగరా అది అంటారు కదా సార్, నేను అని ఉంటుంది కదా, అది ఆ మధ్య కొద్దిగా మాకు నేను అని వచ్చింది. ఇప్పుడు మొత్తం దిగిపోయింది. ఇప్పుడు నేను కాదు, ఇప్పుడు మనం అని వచ్చింది. ఓకే. సో టోటల్గా మీదే మిస్టేక్ 100%.